99 టీవీ ములుగు జిల్లా రాష్ట్రంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులెవరూ ఆందోళన చెందొద్దని సూచించారు. శ్రీకాకుళం జిల్లా తండేవలసలో రైతులకు ఎరువులు పంపిణీ చేసిన ఆయన గత ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు కావాల్సినంత యూరియాను 3 విడతల్లో అందిస్తున్నామని చెప్పారు. 83,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని అచ్చెన్నాయుడు వివరించారు. సఫిషియెంట్గా యూరియా ఉంది, కానీ రైతులు రేపు భవిష్యత్తులో యూరియా దొరకదేమో, కేంద్ర ప్రభుత్వం అలాట్ చేయదేమో అని ఆందోళన చెంది ప్రతి రైతు యూరియా 3 సార్లు వ్యవసాయానికి ఉపయోగించాలి. మొదటి విడతలో 25 కేజీలు, రెండవ విడతలో 25 కేజీలు, మూడవ విడతలో 25 కేజీలు. రైతు రేపు భవిష్యత్తులో రాదని చెప్పి 3 విడతల యూరియా కొన్ని దగ్గరలు తీసుకెళ్ళిపోతున్నారు. అటువంటి రైతులందరికీ స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తున్నాం. 3 విడతలకి ఈ రాష్ట్రంలో ఏ విడతలో ఎంత ఇవ్వాలనేది స్పష్టంగా ఒక చార్ట్ వేసుకొని ఏదైతే రైతు సేవా కేంద్రం ద్వారా అందించే కార్యక్రమం తీసుకున్నాం. ఒకప్పుడు ఎరువులు మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరువు 50% మార్కెట్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగేది, 50% ప్రైవేట్ డీలర్ల ద్వారా జరిగేది. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మార్కెట్ ద్వారా 70% ఎరువులు డిస్ట్రిబ్యూట్ చేయమని, 30% ప్రైవేట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. అది అమలు జరుగుతుంది. సఫిషియెంట్గా యూరియా. తెలంగాణ జాగృతి కార్యాలయంలో బీసీ కులాల నాయకులతో కల్వకుంట్ల కమిటీ సమావేశమయ్యారు.